చెప్పిండు. గురుగారు చెప్పిన అరే శిష్య మనం ఒకరోజు కాశీకి తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి మనం అక్కడ ఏం చేయాలో చేసి వద్దామని భక్తులందరికీ చెప్పిండు గురుగారు. మంచిగా పోయి దర్శనం చేసుకుని వద్దాం, మేము కూడా మీతో వస్తాం. అయితే గురుగారు మీరు కూడా పోతున్నాం కదా, ఒక బస్ మాట్లాడుకుందాం, తినే వస్తువులు అన్ని రెడీ చేసుకొని మీరు కూడా రెడీగా అని చెప్పేసింది అనమాట. చెప్తే అదే విషయం ఒక దొంగకు తెలిసింది. అది గురుగారు ఇట్లా కాశీ వెళ్తున్నారట. దొంగకు తెలిసింది. దొంగ కూడా వచ్చి గురుదేవుకి అన్నాడు, అరే గురుదేవ్ మీరు కాశీ పోతున్నారు కదా, మరి నన్ను కూడా తొలుకోపోరంటే. ఎందుకంటే గురువు మనస్తత్వం, ఎందుకంటే ఆయనకు దొంగకు గురు, మంచికి గురే, చెడుకు కూడా గురి, అన్నిటికీ గురు స్థానంలో ఉన్నారు కాబట్టి మంచికి చెడు అయినా గురు గురే. ఎందుకంటే ఒక్క తండ్రికి 4 కొడుకులు, ఒక ఆయన జాబ్ ఉంటాయి, ఇంకో ఆయనకి ఏదో పనులు చేస్తూ ఉంటాం. జాబ్ చేసిన వాడికి దూరం కొట్టాడు, వేసం పని చేసే వాడికి దూరం కొట్టాడు. అందరు కూడా ఇది కూడా గురువుకు కూడా అందరూ శిష్యులు, భక్తులు అందరూ బిడ్డ లాంటి. కాబట్టి ఆ దొంగ కూడా మాట ఇచ్చిండు, సరే నువ్వు వస్తా అంటాం కదా, మరి నువ్వు కూడా రా వీళ్ళతో అని చెప్పిండు. అయితే ఈ మాట దొంగ వస్తున్న విషయం శిష్యులకు తెలిసిపోయింది. శిష్యులు ఏమన్నా తెలుసా, అయ్యో గురుదేవా